ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి కఠిన పరిస్థితులైనా ధీటుగా ఎదుర్కొనేలా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు గాను మాబ్ హ్యాండింగ్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉపేక్షించేది లేదు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు సృష్టించినా, హింసాత్మక చర్యలకు పాల్పడిన, అల్లర్లో పాల్గొన్న వారిపై చట్టపరంగా చర్యలు తప్పవు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఐపీఎస్ ఈరోజు 22/5/2024 తేదీన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించి తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు స్వాతంత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు అధికారులు మరియు సిబ్బంది సమన్వయపూర్తిగా వ్యవహరిస్తూ జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షించడమే ముఖ్య ధ్యేయంగా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్, అడిషనల్ ఎస్పీ శ్రీ ఎల్ చెంచిరెడ్డి మరియు డిఎస్పీ శ్రీ ఎం అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు కేంద్ర సహాయ బలగాలు సంయుక్తంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద మాబ్ హ్యాండింగ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. చూడండి, ఇది ఒక సెంటర్లో గొడవ జరుగుతుంది, వాళ్ళు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అనుకోండి. ఇది ఓకే. అలాగే ఒక పొలిటికల్ లీడర్ యొక్క దిష్టి బొమ్మను కూడా తగలబెట్టి ప్రజలంతా కూడా గొడవ చేస్తున్నారు. అలాంటి ఏరియాకి ఇప్పుడు పోలీసు పైపెచ్చి మనం ఎలా డిస్టర్బ్ చేస్తాం చూడండి. అదంతా కూడా అవసరం అనుకుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి కొంత మీ ఓటర్. తూర్పుగోదావరి జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారి తరఫున, మా డిపార్ట్మెంట్ అందరి తరఫున ముందుగా తూర్పుగోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగేలా సహకరించినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే రకంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దయచేసి అందరూ కూడా ఎలక్షన్స్లో ఎలా సహకరించారో, ప్రశాంత వాతావరణానికి మీరు ఏ రకంగా మాకు సహకరించారో అదే రకంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు శాంతి కాముకులు అనే విధంగా ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వాళ్ళకి తెలిసే విధంగా మన మంచితనం కానీ మన సంయమనం కానీ వాళ్ళకి తెలిసే విధంగా అందరూ కూడా దయచేసి సహకరించాలని ఈ ప్రెస్ మీట్ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదే రకంగా ఇప్పుడు ఏదైనా అరాచక శక్తులు ఒకవేళ ఎవరన్నా అంటే శాంతియుతంగా ఉండే ఇటువంటి ప్రదేశాల్లో అరాచకం నెలకొల్పాలని ఏదైనా ప్రయత్నం చేస్తే పోలీస్ తరఫున మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా అది తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మాక్ డ్రిల్ అనేది కూడా మేము నిర్వహించడం జరిగింది. దయచేసి అందరూ కూడా పోలీస్ ఫ్రెండ్స్గా, మీరు పోలీసులకి స్నేహితులుగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాము. అంతేగాని ఎక్కడ ఇటువంటి వాతావరణం కూడా ఎటువంటి రాకూడదనేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటన జరగకూడదు. మేము ఈ రకంగా కూడా మీ పైన ఈ ఫోర్స్ను ఉపయోగించకూడదని కూడా అటువంటి అవసరమే రాకూడదని కోరుకుంటూ మరొకసారి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ